హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ బ్లాగ్. అమ్మ నాన్న పూణేకి వచ్చారు కదా, సో మమ్మీ డాడీతో కలిసి ఒక ట్రిప్ డెస్టినేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈరోజు మా ట్రిప్ డెస్టినేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? పూణేలో ఉన్న 2 బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. దట్ ఈస్ లోనావాలా అండ్ మాథెరాన్ హిల్ స్టేషన్. ఈ 2 హిల్ స్టేషన్స్ ముంబైకి పూణేకి మధ్యలో అయితే ఉంటాయి. సో మేము ఉండేది పూణేలో కాబట్టి పూణే నుంచి స్టార్ట్ అయ్యాము. మాకు లోనావాలా ప్లేస్ జస్ట్ మా పూణే నుంచి 45 మినిట్స్ మాత్రమే. అండ్ మాథెరాన్ హిల్ స్టేషన్ మాత్రం లోనావాలా నుంచే 1.5 hour జర్నీ ఉంటుంది మాథెరాన్ హిల్ స్టేషన్ చూడటానికి. మేము వెళ్తున్న ఇవే ముంబై ఎక్స్ప్రెస్ హైవే అన్నమాట. అసలు వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం కూడా మనకి కొండల మధ్యలోంచి కొండల మీదనే ఉంటుంది. చూడడానికి నాకైతే ఈ స్పాట్ అనేది రాజస్థాన్ లో అనిపించింది. సేమ్ రాజస్థాన్ లో కూడా అంతే, ఇలానే ఉంటాయి కొండలు. సో చూసారా, మనం లోనావాలాకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అండ్ స్ట్రైట్ కి వెళ్ళిపోతే అటు ముంబై వెళ్తుంది, బట్ మనం లోనావాలా సర్వీస్ రోడ్ లోపలికి అయితే వస్తున్నాము. మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డెఫినెట్లీ పూణేలో మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి అని చెప్పేసి. సో మనం లోనావాలా దగ్గరలో అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో హిల్ స్టేషన్ కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. లోనావాలా అంటే చాలా మందికి వీకెండ్ గేట్ అవే లాగా ఉంటుంది. సిటీ హజిల్స్ అండ్ ట్రాఫిక్ నుంచి కొంచెం బ్రేక్ కావాలి అనుకుంటే లోనావాలా పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడ నేచర్ బ్యూటీ చాలా బాగుంటుంది. గ్రీన్ హిల్స్, వాటర్ ఫాల్స్ అండ్ కూల్ క్లైమేట్. ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో లోనావాలా ఫుల్ గ్రీనరీతో గార్జియస్ గా ఉంటుంది. ఇది హిల్ స్టేషన్ కి స్టార్టింగ్ లో ఉన్న వ్యూ పాయింట్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో అసలు. ఇక్కడ వేచే గాలికి నేనైతే ఒక స్టెప్ బ్యాక్ కూడా వెళ్ళిపోతున్నాను, అంత గట్టిగా వేస్తుంది గాలి ఇక్కడ. ఈ బ్రిడ్జ్ ఏంటి అంటే మాన్సూన్ సీజన్ లో మా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా హిల్స్, అదంతా వాటర్ ఫాల్స్ లో వస్తూ ఉంటే ఆ వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతా ఉంటదట. ఆ వాటర్ ఇటు సైడ్ కి రాకుండా ఇలా బ్రిడ్జ్ లాగా కట్టేశారు. అండ్ మాన్సూన్ సీజన్ లో చూస్తే ఈ వ్యూ పాయింట్ అద్రిపోతుంది. బట్ మమ్మీ డాడీ మాకు ఈ టైంలో వచ్చారు కాబట్టి సో మేము కూడా ఈ టైంలోనే విజిట్ చేస్తున్నాము. ఈ డ్యామ్ ని బుషి డ్యామ్ అంటారనమాట. ఈ పాయింట్ అయితే పిక్చర్స్ తీసుకోవడానికి సూపర్ గా ఉంది. అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం మేము హిల్ స్టేషన్ పైకి అయితే వెళ్తున్నాము. మాన్సూన్ టైంలో లోనావాలా ఫుల్ సినిమాటిక్ గా ఉంటుంది. మిస్ట్, రెయిన్ డ్రాప్స్ అండ్ మౌంటైన్ స్మెల్. ఇక్కడికి చూస్తే గ్రీనరీ అండ్ పీస్ఫుల్ వైట్ సూపర్ గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా కనిపిస్తుంది. ఇది లోనావాలాలో వన్ మోర్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ ని టైగర్ లీప్ వ్యూ పాయింట్ అంటారు. ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఎంతసేపు చూసినా ఈ వ్యూ పాయింట్ అయితే నాకు అలా చూస్తూనే ఉండాలనిపించింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే లోనావాలా ప్లేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఈ వ్యూ పాయింట్ నుంచి ఫొటోస్ తీసుకుంటే లుక్ అయితే అదిరిపోయిందంటే. ఈ వ్యూ పాయింట్లో మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ టీ స్టాల్స్, మ్యాగీ స్టాల్స్ అండ్ మనకి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందరూ కూడా ఈ వ్యూ పాయింట్కి వచ్చి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బన్సీ కూడా ఇంత కోఆపరేట్ చేస్తూ ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి. మేము ఎర్లీ మార్నింగ్ 4 లేసి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. సో అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చి ఈ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని తింటూ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. టైగర్ వ్యూ పాయింట్లో టైగర్ రైస్ అయితే తింటున్నాను. వాహ్, ఏం అదిరిపోయింది రైని అయితే. ఈ వ్యూ పాయింట్లో ఇంకాసేపు అలాగే ఎంజాయ్ చేసి అండ్ మేము నెక్స్ట్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వస్తున్నాము. అండ్ ఇది చూసారా, రెయినీ సీజన్లో అయితే ఇది వాటర్ ఫాల్స్ అనమాట. చాలా లైట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి. బట్ రైనీ సీజన్లో అయితే ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే కోతులు వస్తున్నాయి మీదకి. అందుకే వెంటనే కార్లోకి వచ్చేసాము. లోనావాలా అంటే నేచర్, వాటర్ ఫాల్స్ అండ్ హిల్స్ మాత్రమే కాదు, ఇక్కడ షాపింగ్ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్పెషల్లీ లోనావాలా రోడ్లో అండ్ మార్కెట్ ఏరియాలో ఈ క్రోకరీ షాప్స్ అయితే చాలా ఫేమస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్, కప్స్, మగ్స్ అండ్ డిన్నర్ సెట్స్, వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయి. నాకు క్రోకరీ కలెక్షన్స్ అంటే చాలా పిచ్చి. సో నాకు కావాల్సిన కొన్ని క్రోకరీ ఐటమ్స్ని అయితే ఇక్కడ నేను పర్చేస్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లోనావాలాలో వాటర్ ఫాల్ పాయింట్ని చూడడానికి అయితే వచ్చేసాము. బట్ చెప్పాను కదా రైనీ సీజన్ అయితే బాగుండేది. అక్కడికి చూసారా కొంచెం సన్నగా కనిపిస్తుంది వాటర్ ఫాల్, చాలా డిస్టెన్స్లో అయితే ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months అప్పుడు వస్తే కనుక మంచి వాటర్ ఫాల్స్ అయితే యాక్టివ్గా ఉంటాయి ఇక్కడ. అండ్ హిల్స్ కూడా ఫుల్ గ్రీన్గా ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మేము మాథెరాన్ హిల్ స్టేషన్ చూడడానికి అయితే వచ్చేసాము. ఈ మాథెరాన్ హిల్ స్టేషన్ అనేది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అనమాట. చూసారా చుట్టూ కూడా ట్రీస్ ఎలా ఉన్నాయి, ఒక ఫారెస్ట్ లాగా.
మాథెరాన్ అంటే మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ హిల్ స్టేషన్ అండ్ యు నో వాట్, ఇట్స్ ఏషియాస్ ఓన్లీ వెహికల్ ఫ్రీ హిల్ స్టేషన్ అనమాట. అంటే ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ అనమాట. ట్రాఫిక్, హార్న్ సౌండ్స్ ఏమీ ఉండవు. జస్ట్ నేచర్, సైలెన్స్ అండ్ పీస్ మాత్రమే ఉంటుంది ఎక్కడ చూసినా. బట్ ఇక్కడ ఇదన్నా అంతా కూడా ట్రాఫిక్. మాకు కూడా కార్ ఇలా పైకి తీసుకెళ్ళాలంటే కొంచెం భయం వేసి కొండకి కొంచెం కిందనే మేము కార్ని పార్క్ చేసి ఇలా బై వాక్ అయితే వెళ్తున్నాము పైకి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. బట్ ఇలాంటి హిల్ స్టేషన్స్లో డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మేము కార్ని అయితే కిందే పార్క్ చేసాము. దట్టు చాలా టైం టేకెన్ ఈ ట్రాఫిక్ని దాటుకుని పైకి రావాలి అంటే. సో హిల్ స్టేషన్ పైకి రీచ్ అయిన తర్వాత ఇక్కడైతే మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. మన పెద్దవాళ్ళకైతే అడల్ట్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది అండ్ చైల్డ్స్కి అయితే 25 రూపీస్. సో ఇక్కడ మనం టికెట్ని ఇచ్చేసిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనం హిల్ స్టేషన్ లోపలికి. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఎలాంటి వెహికల్స్ అనేది ఉండవు, హార్న్ సౌండ్స్ కానీ ఏమి. సో బై వాకే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా ఫారెస్ట్ లోపల ఇలా అరేంజ్ చేశారనమాట. సో ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది మనకి ఫారెస్ట్ అనేది. టైం అయితే 2 o'clock అవుతుంది ఇప్పుడు. మా బన్సీ స్టిల్ యాక్టివ్ మోడ్లో అయితే ఉన్నాడు. ఈ మాథెరాన్ హిల్ స్టేషన్ జర్నీ మాత్రం మాకు డెఫినెట్లీ ఒక లైఫ్లో బిగ్గెస్ట్ అడ్వెంచర్ లానే జరిగింది. ఈ మాథెరాన్ హిల్ స్టేషన్లో 5 వ్యూ పాయింట్స్ని అయితే చూడాలి. అవి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. మేము కంప్లీట్లీ బై వాక్లోనే చూసాము. సో అందుకే నేను అడ్వెంచర్ చేసామంటున్నాను. ఇవి ఆర్గానిక్ అంట, ఇక్కడ ఫారెస్ట్లోనే దొరుకుతాయి అంట ఫ్రూట్స్ అనేవి. సో జనాలు అయితే మామూలుగా లేరు. మేము వెళ్ళింది వీకెండ్ కూడా కాదు, బట్ అయినా సరే చూడండి క్రౌడ్ అయితే ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం 5 వ్యూ పాయింట్స్ని చూడాలి అంటే వెళ్తే ఆ చిన్న రిక్షాలో వెళ్ళాలి. అది ఒక మనిషి లాగేది, లేదా ఈ హార్స్ రైడ్, అక్కడ గోడే రైడ్ అంటారనమాట. ఒక పర్సన్ ఒక హార్స్ మీద మనం రైడ్కి వెళ్ళొచ్చు 5 వ్యూ పాయింట్స్ని చూడడానికి. బట్ కాస్ట్ మాత్రం ఈచ్ పర్సన్కి 3000 అడిగారు. అండ్ ఈ మధ్య రీసెంట్గా ఇలా ఆటోస్ని అయితే అరేంజ్ చేశారు. అది కూడా హాఫ్ డిస్టెన్స్ వరకు మాత్రమే ఈ ఆటోస్ అనేవి వెళ్తాయి. బట్ డైలీ అయితే ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ తీసుకెళ్తుంది హాఫ్ డిస్టెన్స్ వరకు. బట్ బ్యాడ్ లక్ ఆ రోజు లేదు. లిటరల్లీ ఈ ఆటో కోసం మేము 2 hours వెయిట్ చేసామంటే ఎవ్వరూ నమ్మరు. ఒక్కొక్క ఆటోలో 3 మెంబర్స్ని మాత్రమే తీసుకెళ్తుంది ఈ ఆటోలో. కానీ చాలా చాలా వెయిట్ చేసాం మేము అక్కడే ఆల్మోస్ట్ 2 hours. ఇదే కొంచెం మాకు డ్రాబ్యాక్ అనిపించింది అక్కడ. అండ్ హాఫ్ డిస్టెన్స్ దగ్గర మనకి ఇలా మంచి రెస్టారెంట్స్ అండ్ కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ నడవాలి అంటే కొంచెం ఎనర్జీ కావాలని కొంచెం ఫుడ్ అయితే తినేసాము. మాథెరాన్లో లెదర్, హ్యాండ్ క్రాఫ్ట్స్, చిక్కీ అండ్ లోకల్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. సో కొన్ని మేము తీసుకున్నాము. 5 వ్యూ పాయింట్స్ని చూడడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో పైకి వచ్చిన తర్వాత ఇలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. చాలామంది వచ్చి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ ఇలాంటి వ్యూ పాయింట్స్ని చూస్తారనమాట ఇక్కడ. బట్ మేము 1 day ట్రిప్ అనుకున్నాం కాబట్టి సో ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా కూడా ఫారెస్ట్ లోపలే మనకి ఇలా ఫుట్పాత్ లాగా వే అనేది అయితే అరేంజ్ చేశారు. సో ఆల్రెడీ గోడే రైడ్ వెళ్ళి చూసి వచ్చే వాళ్ళు అలా చూసి వస్తూ ఉన్నారు. అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మమ్మీ శారీ, సో హార్స్ రైడ్ని చేయలేరు, దట్టు బన్సీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మేము రిస్క్ తీసుకుని మరిసి వాక్ చేసాము. మమ్మీ డాడీకి ఏజ్ అబౌవ్ 50, బట్ స్టిల్ వాళ్ళు చూడండి ఎంత బాగా వాక్ చేస్తున్నారో. ఇక్కడ వ్యూ పాయింట్స్ లైక్ ఎకో పాయింట్, పనోరమా పాయింట్, లూయిసా పాయింట్ అండ్ చార్లోట్ లేక్ చాలా ఫేమస్ స్పాట్స్ అనమాట. అండ్ హనీమూన్ వ్యూ పాయింట్ కూడా ఉంది. ఈ ప్లేస్ నుంచి అన్నీ కూడా స్ప్రెడ్ అవుతారు. ఏ వ్యూ పాయింట్ని చూడాలన్నా ఈ ప్లేస్ నుంచి మనం చూడాలనుకున్న వ్యూ పాయింట్ సైడ్ని మనం మ్యాప్ను బట్టి వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ మేము ఎకో పాయింట్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. బాబా చూసారా ఎంత బాగుందో ఈ వ్యూ పాయింట్ అనేది. అందరూ ఎకో పాయింట్ని అయితే విజిట్ చేస్తారు ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది ఇది. ఈచ్ పాయింట్స్ నుంచి ఒక డిఫరెంట్ నేచర్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఎకో పాయింట్లో మనం ఈ వ్యూని అయితే చూడొచ్చు. ఈవినింగ్ టైం కదా, డైరెక్ట్గా సన్ ఫేస్ మీదే పడుతున్నాడు. దట్టు మేము కొండ పైన ఉన్నాం కదా. ఈ ఎకో పాయింట్లో ఏంటి అంటే మనం అరిస్తే మన వాయిస్ అనేది రీసౌండ్ వస్తుంది. సో నేనైతే ట్రై చేశాను. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వ్యూ పాయింట్లో అయితే ఇది డెఫినెట్లీ ట్రై చేస్తారు. మన వాయిస్ రీసౌండ్గా వినిపిస్తుంది ఈ వ్యూ పాయింట్లో. సో నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొంచెం దగ్గరలోనే ఉన్న హనీమూన్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఇప్పటికే టైం అయితే మాకు 5 o'clock అయిపోయింది. బట్ స్టిల్ చాలా దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి ఈ వ్యూ పాయింట్ని అయితే చూడడానికి వచ్చేసాము. సేమ్ ఎకో పాయింట్లో కనిపించే వ్యూ పాయింటే కాకపోతే డిఫరెంట్ వ్యూ నుంచి మనకు కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్స్ లాగా కనిపించాయి కానీ బట్ ఈ వీడియోలో చూపించడానికి అయితే అస్సలు పాసిబుల్ అవ్వలేదు.
ఈ ట్రిప్లో ఓన్లీ 2 వ్యూ పాయింట్స్ని మాత్రమే కవర్ చేసాము. అక్కడికి మేము 10 కిలోమీటర్స్ వాక్ చేసాము. సో ఇక్కడ నుంచి బ్యాక్ అయితే తిరిగి మళ్ళీ కార్ పార్క్ చేసిన దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 5.5 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నమాట. స్టిల్ అక్కడికి ఆ ఫారెస్ట్లోనే మాకు నైట్ అయిపోయింది. ఇలా జరిగింది మా 1 డే ట్రిప్ అనేది. సో గాయస్, ఎవరైనా సరే నేచర్ లవర్స్ ఉండి ప్లేసెస్ని విజిట్ చేయాలి అంటే పూణేలో ఈ 2 ప్లేసెస్ అనేది చాలా బెస్ట్ ప్లేసెస్ అని చెప్తాను. బట్ మాన్సూన్ సీజన్లో అయితే విజిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ మై ట్రావెల్ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.